11వ అధ్యాయం ప్రారంభం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమమైన రహస్యమై ఆధ్యాత్మమును పేరు గలనట్టి ఏ వాక్యమును నీవు చెప్పితువో దానిచేత నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్యమపి చావ్యయం. ఏలయనగా కమలనేత్రుడవగు ఓ కృష్ణ, నీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి నాశనమును గూర్చి నీ యొక్క మహాత్మ్యమును గూర్చి సవిస్తరముగా వింటిని. ఏవమేతద్యదాస్తత్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వర్యం పురుషోత్తమా. ఓ పరమేశ్వర, నిన్ను కూర్చి నీవు చెప్పినదంతయు సరియని నేను విశ్వసించుచున్నాను. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును నేనిప్పుడు చూడదలంచుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగీశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, ఆ నీ స్వరూపమును చూచుటకు నాకు సాధ్యమగునని నీవు తలంతువేని. ఓ యోగీశ్వర, నాశరహితమైన ఆ నీ విశ్వరూపమును ఇక నాకు చూపుము. భగవాను ఉవాచ పశ్య మే పార్థరూపాని శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఓ అర్జున, అనేక విధములుగానున్నవియు అలౌకికములైనవియు వివిధ వర్ణములు ఆకారములు కలవియు అసంఖ్యాకములుగా వర్తించునవియువగు నా యొక్క రూపములను గాంచుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాని పశ్చాశ్చర్యాని భారత. అర్జున, సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ దేవతలను, మరుత్తులను చూడము. అట్లే ఇది వరకెన్నడూ నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచము. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకను దేనిని చూడదలంచుచున్నావో దానిని ఈ నా శరీరమందు అవయవములే ఒక చోట ఉన్నదానిగా ఇప్పుడు చూడుము. నతు మాం శక్ష్యసే ద్రష్టుమనేనైవ స్వసచ్చుసా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును కాంచజాలం. కావున దివ్యదృష్టిని నీకు ప్రసాదించుచున్నాను. దానిచే
ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగీశ్వరో హరి దర్శయామాన పార్థాయ పరమం రూపమైశ్వరం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడుగు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగా వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వర సంబంధముగు విశ్వరూపమును అర్జునునకు చూపెను. అనేకవత్ర నయనమనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోధ్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. అత్తరిపెక్కు ముఖములు నేత్రము కలదియు అనేకములగు అద్భుత విషయములను చూపునదియు దివ్యములైన పెక్కు ఆభరణములతో కూడినదియు ఎత్తబడి ఉన్న అనేక దివ్య ఆయుధములు గలదియు దివ్యములైన పుష్పమాలికలు వస్త్రములను ధరించినదియు దివ్యమగు గంధపు పూతతో కూడియున్నదియు అనేక ఆశ్చర్యములతో నిండి ఉన్నదియు ప్రకాశరూపమైనదియు అంతము లేనిదియు ఎల్ల ఎడల ముఖములు కలదియు అగు తన విశ్వరూపమును భగవానుడు అర్జునుకు చూపిన. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపద్యుతిస్థిత యది భాసద్దుషీ స్యాద్భాస తస్య మహాత్మనః. ఆకాశమునందు వేల కొలది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా బయలుదేరినచో ఎంత కాంతి ఉండెనో అది ఆ మహాత్ముని యొక్క కాంతికి బోలి ఉన్నది. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు అర్జునుడు నానా విధములుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని యొక్క శరీరమున ఒక్క అవయవము వలె ఒకచోటనున్నదానినిగా చూసెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రాహ్మణమీశం కమలాసనస్థ మృషీంచ సర్వా నురగాంక్ష దివ్యా. దేవా, నీ శరీరమునందు సమస్త దేవతలను అట్లే శరాచర ప్రాణికోట్లయు సమూహములను కమలాసునుడైన సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సమస్త ఋషుల యొక్క దివ్యములగు సర్పములను చూచుచున్నాను. అనేక బాహూధర వక్త్రనేత్రం పశ్యామి త్వాం తాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ప్రపంచములకు అధిపతి అయినవాడా, ఓ జగద్రూపుడా, నిన్ను సర్వత్రా అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రములు కలవానిగా అనంత రూపిణిగను నేను చూచుతున్నాను. మరియు నీ యొక్క మొదలు గాని మధ్యము గాని తొదను గాని నేను గాంచజాలకయున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమనంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం నమంతా దీప్తానలార్క ద్యుతిమప్రమేయం.
నిన్ను ఎల్ల ఎడలా కిరీటములు కలవానిగను, గదను ధరించిన వానిగను, చక్రమును భూనిన వానిగను, కాంతి పుణ్యముగను, అంతటను ప్రకాశించువానిగను, జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవానిగను, అపరిచిన్నునగను చూచుచున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిదానం, త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మవు. నీవీ జగత్తునకంతటికి నీ గొప్ప ఆధారభూతుడవు. నీవు నాశరహితుడవు, శాశ్వతములకు ధర్మములను కాపాడువాడవు. నీవు పురాణ పురుషుడవు అని నా అభిప్రాయం. అనాది మధ్యాంతమనంత వీర్య మనంత బాహుం శశిసూర్యనేత్రం, పశ్యామ్యత్వాం దీప్తహుతాసవక్త్రం, స్వతేజస విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితునిగన, అపరిమిత సామర్థ్యము గలవానిగను, అనేక హస్తములు గలవానిగను, సూర్యచంద్రుల నేత్రములుగా గలవానిగను, జ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖములు గలవానిగను, స్వకీయ తేజస్సుసే ఈ ప్రపంచమునంతను తపింపచేయుచున్నవానిగను నిన్ను చూచుచూ ఉన్నాను. ద్వావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః, దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం, లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. ఓ మహాత్మా, భూమి ఆకాశముల యొక్క ఈ ప్రదేశమంతయును దిక్కులన్నీయును నీ యొక్కని చేతనే వ్యాపింపబడి ఉన్నవి కదా. మరియు భయంకరమైనదియు ఆశ్చర్యకరమైనదియో అగు నీ ఈ రూపమును చూసి ముల్లోకములను మిగుల భీతిని నొందుచున్నావు. హమేహిత్వాసురసంగ విశంతి కేచిద్భీతాః ప్రాజ్ఞలయో గృణంతి, స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ దేవతా సమూహములు నీ యందు ప్రవేశించుచున్నవి. మరికొందరు భీతిల్లి చేతులు జోడించుకొని నిన్ను స్తుతించుచు ఉన్నారు. మహర్షుల యొక్కయు సిద్ధుల యొక్కయు సమూహములు లోకమునకు క్షేమముగాక అని పలికి సంపూర్ణములగు స్తోత్రముల చేత నిన్ను పొగుడుచున్నారు. రుద్రాదిత్యా పవనో ఏ చ సాధ్య, విశ్వే అశ్వినౌ మరుతచ్చోష్మపాక్ష, గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులను, సూర్యులను, వసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్వినీ దేవతలను, గంధర్వుల యొక్కయు యక్షుల యొక్కయు అసురుల యొక్కయు సిద్ధుల యొక్కయు సంగములను వీరందరూ ఆశ్చర్యచకితులై నిన్ను చూచుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం, మహాబాహూ బహుబాహూరుపాదం, బహూదరం బహుదంష్ట్రాకరాళం, దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తదాహం. గొప్ప భుజముల గలవో కృష్ణ, అనేక ముఖములు నేత్రములు కలిగినట్టియు, అనేకములకు అస్తములు తొడలు పాదములు కలిగినట్టియు, పెక్కు కడుపులు కలిగి ఉన్నట్టియు, అనేకములైన కోరలచే భయంకరమైనట్టియు నీ యొక్క గొప్ప రూపమును చూసి జనులందరూ మిగుల భయపడుచున్నారు. నేనున్నూ అట్లే భయపడుచున్నాను. సభస్పృశం దీప్తమనేకవర్ణం, వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం, దృష్ట్వా హిత్వా ప్రవ్యదితాంతరాత్మా
ధృతిం న విందామి సమంచ విష్ణో. ఓ విష్ణుమూర్తి, ఆకాశమును తాకుచున్నవాడవును, ప్రకాశించుచున్నవాడవును, పెక్కు రంగులు గలవాడవును, తెరువబడిన నోరుల కలవాడవుగను, జ్వలించుచున్న విశాలములైన నేత్రముల కలవాడవు అగు నిన్ను చూసి మిగుల భీతిల్లిన మనస్సు కలవాడనై ధైర్యమును శాంతిని నేను పొందజాలకయున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలి సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. కోరలచే భయంకరములైనవియు ప్రళయాగ్నిని పోలినవియోగు నీ ముఖములను చూసి నేను దిగ్భ్రమణ చెందుచున్నాను, సుఖమును కూడా పొందకయే ఉన్నాను. కావున ఓ దేవదేవా జగదాశ్రయ ప్రసన్నుడవగుము. అమీచత్వం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాలసంగైః భీష్మద్రోణసూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాని తే త్వరమానా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్య తే చూర్ణతైరుత్తమాంగైః. ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడు, ద్రోణుడును, కర్ణుడును, వారి సేనయందలి సమస్త రాజసమూహములను, అట్లే మన సేనయందలి సైనిక ప్రముఖులను నిన్ను త్వరితముగా చేరుచున్నవారై కోరలచే భయంకరముగానున్నట్టి నీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ పండ్ల సందుల యందు చిక్కుకొనిన వారై పొడుము చేయబడిన శిరస్సులతో కనిపించుచూ ఉన్నారు. యదా నదీనాం బహవేంభువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవాద్మీ నరలోకవీర విసంతి వక్త్రాణ్యభిజ్వలంతి. ఏ ప్రకారముగా అనేక నదీ ప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే ఈ మనుష్యలోకమందలి వీరులు లెస్సగా జ్వలించుచున్న నీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. యదా ప్రదీప్తం జ్వలనం పతంగౌ విసంతి నాసాయ సంవృద్ధవేగాః తదైవ నాసాయ విసంతి లోకా స్తవాపి వక్త్రాని సంవృద్ధవేగాః. ఏ ప్రకారము మిడతల వినాశము కొరకు మిక్కిలి వేగముతో కూడినవి బాగుగా మండుచు ఉన్న అగ్నియందు ప్రవేశించుచున్నవు ఆ ప్రకారమే జనులను మిగుల వేగముతో కూడిన వారి నాశనము కొరకు నీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. లేలిహ్యశేఘ్ర సమాన సమాంత లోకాన్ సమగ్రాన్ వదనైర్జలబ్ధి తేజోభిరాపూర్య జగస్సమగ్రం భాసస్థవోగ్రాహ ప్రతపంతి విష్ణో. ఓ విష్ణుమూర్తి, మండుచున్న నీ యొక్క నోళ్లచే జనులందరినీ అంతటా మృంగుచున్నవాడవే ఆస్వాదించుచున్నావు. నీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సుల చేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపచేయుచున్నవి. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవోత్తమ, భయంకరాకారము గల నీ వెవడవు నాకు చెప్పు. ఏలయనగా నీ ప్రవృత్తిని ఎరుంగజాలకున్నాను కనుక ఆదిపురుషుడవగు నిన్ను గూర్చి
తెలుసుకొన కోరుచున్నాను. నీకు నమస్కారము, నన్ను అనుగ్రహించుము. భగవాను ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే అపిత్వాన భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, నేను లోక సంహారకుడని విజృంభించిన కాలుడను అయి ఉన్నాను. ప్రాణులను సంహరించు నిమిత్తం ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినను జీవించియుండరు. తస్మాత్ముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అర్జున, కాబట్టి నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని వడయును, పరిపూర్ణమగు నిష్కంటకమైన రాజ్యమును అనుభవించు. వీరందరూ ఇదివరకే నా చేతనే చంపబడేవి. కావున ఓ అర్జున, నీవు నిమిత్త మాత్రముగా నుండుము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యానసి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమాబ్జదిష్ఠా యుజ్యస్వ జేతాసి రణే సపత్నాం. నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుని, కర్ణుని అట్లే ఇతర యుద్ధ వీరులను కూడా నీవు చంపుము. భయపడకము, యుద్ధము చేయము, శత్రువులను గెలవగలవు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క ఈ వాక్యములను విని వణుకుచున్నవాడై చేతులు జోడించుకుని శ్రీకృష్ణునికి నమస్కరించి మిగుల భయపడిన వాడగుచు వినమ్రుడై గద్గద స్వరముతో ఇట్లు పలికెను. అర్జున ఉవాచ స్థానే వృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రకృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. ఓ కృష్ణ, నీ యొక్క నామమును ఉచ్చరించుట చేతను, మహత్యమును లెస్సగా కొనియాడుట చేతను లోకము మిగుల సంతోషించుచున్నది, మిక్కిలి ప్రీతిని పొందుచున్నది. నిన్ను చూసి రాక్షసులు భయపడిన వారై దిగంతములకు పరుగెడుచున్నారు. సిద్ధుల సమూహములన్నీయూ నీకు నమస్కరించుచున్నవి. ఇవి అన్నీయూ నీ మహిమకు తగియే ఉన్నవి. కస్మాక్షతేన నమేరన్ స్మనా మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోప్యాధికర్తే అనంత దివేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, అనంతరూప, దేవదేవ, జగదాశ్రయ, సత్త అసత్తులకు పరమైనటువంటి అక్షర పరబ్రహ్మవు నీవే అయి ఉన్నావు. బ్రహ్మదేవునకు కూడా ఆదికారణుడవు కనుకనే సర్వోత్కృష్ణుడవగు నీకేల నమస్కరింపకుందురు. త్వమాదిదేవః పురుషః పురాణ స్త్వమస్య విశ్వస్య పరం నిదానం వేతాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. అనంతరూపుడవగు ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడవును, సనాతన పురుషుడవును, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆధారమును, సమస్తమును తెలుసుకొనినవాడవును, తెలియదగినవాడవును, సర్వోత్తమ స్థానమును అయి ఉన్నావు.
నీ చేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడి ఉన్నది. వాయుర్యమోగ్నిర్వరుణः శశాంకః ప్రజాపతిస్త్వం ప్రప్రత్యామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువును, యముడును, అగ్నియు, వరుణుడు, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకును తండ్రియును నీవే అయి ఉన్నావు. నీకనేక వేల నమస్కారములు. మరలా నీకు నమస్కారం. నమః పురుస్తస్తదాస్తపృష్టతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్తం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. సర్వరూపుడవగు ఓ కృష్ణ, ఎదుటను వెనుకను నీకు నమస్కారం, మరియు అన్ని వైపులను నీకు నమస్కారముగాక. అమిత సామర్థ్యము పరాక్రమము కలవాడవగు నీవు సమస్తమును లెస్సగా వ్యాపించి ఉన్నావు కనుకనే సర్వస్వరూపుడవై ఉన్నావు. సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవా హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణాయేన వాపి యచ్చాపహాసార్థమసత్క్రసోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవ్వాప్యచ్యుత తత్సమత్సం తత్సామయే త్వా మహమప్రమేయం. నాశరహితుడవగు ఓ కృష్ణ, నీ యొక్క ఈ మహిమను తెలియక పొరపాటున గాని చనువు వలన గాని సకుడవని తలంచి ఓ కృష్ణ, ఓ యాదవా, ఓ సఖా అని అలక్ష్యముగా నిన్ను కూర్చి నేనేది చెప్పితును, మరియు విహారము సలుపునప్పుడు గాని పరుండునప్పుడు గాని కూర్చుండునప్పుడు గాని భుజించినప్పుడు గాని ఒక్కడవుగానున్నప్పుడు గాని లేక ఇతరుల ఎదుట గాని పరిహాసము కొరకు ఏ అవమానమును గావించితునో ఆ అపరాధములన్నిటినీ అప్రమేయుడవగు నీవు క్షమించవేడుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ సత్వస్సమోస్తభ్యధిక కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా. సాటిలేని ప్రభావము గల ఓ కృష్ణమూర్తి, నీవు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకంతకును తండ్రివి అయి ఉన్నావు, మరియు నీవు పూజ్యుడవును సర్వశ్రేష్ఠుడవును గురువును అయి వెలియుచున్నావు. ముల్లోకములందును నీతో సమానమైన వాడు లేడు, ఇంకను నిన్ను మించినవాడు మరి ఒకడు ఎట్లుండగలడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయకాయం ప్రసాదయే త్వామహమీసమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోడుం. అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగా పడవేచి నమస్కరించి ఈశ్వరుడువును స్తుతింపదగినవాడవును అగు నిన్ను అనుగ్రహింపవేడుచున్నాను. దేవా, కుమారుని అపరాధమును తండ్రి వలె, స్నేహితుని అపరాధమును స్నేహితుడి వలె, ప్రియురాలి అపరాధమును ప్రియుడి వలెను నా యొక్క అపరాధమును నీవు క్షమించుము. అదృష్టపూర్వం హృషితోష్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇది వరకు ఎన్నడూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూసి ఆనందమును చెందితిని, కానీ భయముచే నా యొక్క మనస్సు మిగుల వ్యధ నొందుచున్నది. కావున దేవా, ఆ మునుపటి సౌమ్య రూపమునే నాకు చూపుము. దేవదేవా, జగదాధార అనుగ్రహింపుము.
కిరీటినం గదినం చక్రహస్త మిచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహూ భవ విశ్వమూర్తే. నేను నిన్ను మునుపటి వలనే కిరీటము గద చక్రము చేత ధరించిన వానిగా చూడదలంచుచున్నాను. అనేక హస్తముల గలవాడా, ఓ జగద్రూప, 4 భుజముల గల ఆ పూర్వరూపమునే మరలా ధరింపుము. భగవాన్ ఉవాచ మయా ప్రసన్నేవ తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం యన్మేజ్య అన్యేత్వదన్యేన నదృష్టపూర్వం. అర్జున, ప్రకాశముచే పరిపూర్ణమైనదియు జగద్రూపమైనదియు అంతము లేనిదియు మొదటిదియు నీవు తప్ప ఇతరునిచే ఇది వరకెన్నడూను చూడబడనిదియు అగు ఏ ఈ సర్వోత్తమమైన విశ్వరూపము గలదో అయ్యది ప్రసన్నుడవగు నాచే స్వకీయ యోగశక్తి వలన నీకు చూపబడినది. నవేదయజ్ఞాజ్జయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిగురజ్ఞైః ఏవం రూపశక్య అహం లోకే ద్రష్టం త్వదన్యేన కురు ప్రవేరా. కురువంశశ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఈ నా విశ్వరూపమును నీవు తప్ప మరి ఒకరు ఎవరునూ ఈ మనుష్యలోకమున చూసి ఉండలేదు. నా అనుగ్రహముచే నీవు చూడగలిగితే మరియు వేదాధ్యయన యజ్ఞాధ్యయనములచే కానీ దానములచే కానీ క్రియలచే కానీ ఘోర తపస్సుల చేత కానీ ఇట్టి విశ్వరూపుడునకు నన్ను చూచుటకు శక్యము కాదు. మాతే వ్యధామాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇటువంటి భయంకరమైన నా విశ్వరూపమును చూసి నీవు భయమును గాని చిత్త వికలత్వమును కానీ పొందకం. నీవు నిర్భయుడవును ప్రసన్న చిత్తుడవును అయి నా ఈ పూర్వరూపమునే మరలా బావుగా చూడు. సంజయ ఉవాచ ఇత్యర్ధునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయక ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపురత్మహాత్మా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా శ్రీకృష్ణుడు అర్జునులకు చెప్పి ఆ ప్రకారమే తన పూర్వపు రూపమును మరలా చూపాడు. మహాత్ముడుగు ఆ శ్రీకృష్ణమూర్తి మరలా తన సౌమ్య రూపమును వహించి భయపడి ఉన్న అర్జునుని ఓదార్చాను. అర్జున వివాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తచేతాః ప్రకృతిం గతః. ఓ కృష్ణ, నీ యొక్క ప్రశాంతమైన ఈ మనుష్య రూపమును చూసి ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది మరియు నేను స్వస్థతను పొందితిని. భగవాన్ ఉవాచ సుదర్దర్శమిదం రూపం దృష్టవానసి మన్మమ దేవాయాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షణః. నా యొక్క ఏ రూపమును నీవిప్పుడు చూసితివో అది మహా దుర్లభమైనది. దేవతలు కూడా నిత్యము దానిని దర్శనము చేయకోరుచుందురు. నాహం వేదైర్న తపసా న దానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యదా. నన్ను ఏ రీతిగా నీవు చూసితివో అటువంటి రూపము గల నేను వేదములచే గాని తపస్సులచే గాని
దానము చేయగాని యజ్ఞము చేయగాని సూచుటకు శిక్షుడనుగాను. భక్త్యా త్వనన్యయా సఖ్య అహమేవం విదార్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతపా. శత్రువులను తప్పింపజేయువాడా ఓ అర్జున, ఈ విధముగు రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకు, చూచుటకును, ప్రవేశించుటకును సాధ్యమైన వాడనగుచున్నాను. మత్కర్మ కున్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర్వః సర్వభూతేషు యస్స మామేతి పాండవా. అర్జున, ఎవడు నా కొరకే కర్మలను చేయును, లేక నా సంబంధమైన దైవ సంబంధమైన కార్యములనే చేయును, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మి ఉండును, నాయందే భక్తి కలిగియుండును, సమస్త దృశ్య పదార్థముల యందును ఆసక్తిని మమత్వమును విడిచివేయును, సమస్త ప్రాణుల యందును ద్వేషము లేకయుండును, అట్టివాడు నన్ను పొందుచూ ఉన్నాడు. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును భగవద్గీత యందు విశ్వరూప సందర్శన యోగము అను 11వ అధ్యాయము సమాప్తం.